వెల్కమ్ టు అవర్ ఛానల్ వరుణ్ టీచర్ న్యూస్. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కేవలం మన రాష్ట్రం మన దేశంలోనే కాకుండా సౌదీ నుండి అమెరికా నుండి కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. అది మన యొక్క అదృష్టం. దానికి కారణం ఏంటి అంటే నేను కానే కాదు. నెంబర్ 1, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క శిష్యులు అన్ని దేశాలలో ఉన్నారు. అలాగే జిల్లెళ్లమూడి అమ్మవారి యొక్క భక్తరూప పుత్రులు, ఆమె భక్తులు అంటే ఊరుకోదన్నమాట. పుత్రులు, నేను అమ్మను మీరు బిడ్డలు అంటుంది. వాళ్ళు కూడా దేశ విదేశాలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన వీడియోలు వీక్షించి, సార్ దీన్ని కంటిన్యూ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు, యూట్యూబ్ వాడి యొక్క డబ్బుల కోసం మీరు చెయ్యొద్దు, మీ వీడియోలు విని మేము ఎంతో మానసిక ప్రశాంతతతో ఉన్నాము అని వాళ్ళు చెప్పారన్నమాట. అందువల్ల మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అయితే నా టీచింగ్ ఫీల్డ్ అవరికి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ టైంలో తీస్తూ ఉంటాం. మొన్న స్పాట్ వాల్యుయేషన్ విషయంలో కూడా మధ్యలో పేపర్లు దిద్దిన తర్వాత మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తీసామన్నమాట. సద్గురు సుబ్రహ్మణ్యాన్ గారు నుండి జిల్లెళ్లమూడి అమ్మవారు, రమణ మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి, కన్యకా పరమేశ్వరి, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఒకరని కాదు మన దాంట్లో అందరి గురించి ఉంటుందన్నమాట. సర్వమత సమ్మతమే నా మతం అంది అమ్మ జిల్లెళ్లమూడి అమ్మవారు. మనకైతే కులాలు మతాలు అవసరం, ఎందుకంటే మన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ కులాల మతాలతో అవసరం లేదన్నమాట. దేవుడికి మతం కులంతో అవసరం లే, మానవుడి మతం కులం అనేటువంటి అవసరం. ఆయన ఏ రూపంలో, ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా కానీ జన్మిస్తాడు. అది ఆయన ఇష్టం. అడగటానికి మనమెవరి? నాకు ఈ రూపాన్ని ఎందుకు ఇచ్చావు అని అడగటానికి నువ్వెవడివి? నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు అని అడగటానికి నీవెవడివి? ఆయన అడిగితే నా ఇష్టం పోరా అంటాడు అనమాట. నా ఇష్టం వచ్చినప్పుడు నీ కష్టాలు తీరుస్తాను అని అంటాడు ఆయన. కాబట్టి మన ఛానల్లో ఇంతకు దేని గురించి అని చాలామంది కూడా ఈ మధ్య తెలియని వాళ్ళు అన్నమాట, తెలిసిన వాళ్ళు సరే, తెలియనటువంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మన ఛానల్ దేని గురించి అంటే ఒకసారి చెప్తున్నాను వినండి. 3 విషయాల గురించి ఉంటుందన్నమాట. నెంబర్ 1 తత్వం, నెంబర్ 2 వేదాంతం, నెంబర్ 3 వచ్చేసరికి తాత్వికం. తత్వ, వేదాంత, తాత్వికాల గురించి ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికం, తత్వం, వేదాంతం, ఆధ్యాత్మికం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ 3 కూడా ఒకటే అనుకుంటున్నారు. తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ 3 కూడా ఒకటే అనుకుంటున్నారు. కానే కాదన్నమాట. ఒకదానికి సంబంధం అనేటువంటిది లేనే లేదు. ఈ 3 కూడా మానవ జాతికి సంబంధించినటువంటివి, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. తెలియనటువంటి వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట అంతా కూడా. చూడండి, ఈ 3 దేని గురించి చెప్పాయి అంటే మన భాషలో చెప్తున్నాను చూడండి. ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చివరికి ఆ అమ్మాయిని మోసం చేశాడు, చంపేశాడు. అప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి? చూడండి, ఇది సమస్య. భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి సమస్యలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పాపం పిల్లలు పుట్టారు, అంతా అయిన తర్వాత ఏదో చిన్న తగాదలు అనేటువంటివి వచ్చాయి భార్యాభర్తల మధ్యలో. అట్లాంటప్పుడు ఈ పిల్ల ఏముంటుంది? మా అమ్మ చెప్పినట్టు మా కులం వాడిని చేసుకున్నా కానీ బాగుండేది, అనవసరంగా పనికి మాలినోని నిన్ను చేసుకున్నాను అంటుంది. వాడు అదే అంటాడు, ఏదో అనవసరంగా ఆ వయసులో నిన్ను చూసి నీ పనికి మాలినటువంటి రూపాన్ని చూసి చేసుకున్నాను, కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు చేసుకున్నట్లయితే నాకు ఎంతో డబ్బులు వచ్చేది, ఎంతో కట్నం వచ్చేది అంటాడు వాడు. మరి ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి చివరికి బాగుపడింది ఎవరు? లాయర్లు, కోర్టులు. పిల్లలు అనాథలైపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని ఫ్యామిలీలలో వచ్చేసరికి పిల్లల యొక్క మనస్తత్వం,
భార్య యొక్క మనస్తత్వం, అలాగే బంధువుల యొక్క మనస్తత్వం గిట్టదన్నమాట, కుదరదు. అలాంటప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోతాడు మానవుడు. మరి అప్పుడు ఏం చేయాలి చూడండి, అప్పుడు ఏం చేయాలి? చాలామంది కూడా పాపం ఈ మానసిక బాధలు భరించలేక సూసైడ్, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. దానికి కారణం ఏంటి? మరి కావాలని చేసుకున్నావు కదా, మరి ఎందుకు మధ్యలో వద్దంటున్నావు? చిన్న చిన్న విభేదాలు అనేటువంటి సహజం. మానసిక శక్తిని కోల్పోతున్నావు. ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ 10th చదువుతున్నటువంటి పిల్లలు. వీడేంది, ఈ పిల్లవాడు ఏమంటున్నాడు, నేను 10th క్లాస్ పాస్ అయ్యి నాకు మంచి మార్కులు వస్తే, ర్యాంకులు వస్తే నీ కొండకు వచ్చి దండం పెడతా, టెంకాయ కొడతానంటున్నాడు. అంటే వీడికి రాకపోతే వెంకటేశ్వర స్వామి మొహం కూడా చూడడనమాట, ఆయన్ని దండం పెట్టడం అనమాట, ఆయన మొహం కూడా చూడడనమాట. విధి రాతను ఎవరూ కూడా మార్చలేరు, తిథులు విధిని మార్చలేరు. ఇంకొంతమంది మా అమ్మాయి పెళ్లి కోసమని జపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి 5-6 లక్షలు ఖర్చు పెట్టాం, అనవసరంగా ఖర్చు పెట్టాం అంటున్నారు. కాబట్టి అటువంటి మానసిక వ్యక్తిని కోల్పోయినటువంటి వాడికి కావాల్సిందంటే ఏంటంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది అవసరం. ఆ మానసిక ప్రశాంతత కలగాలి అంటే ఏం చెయ్యాలి? ఇది ఆధ్యాత్మికం. రెండోది తత్వం. చూడండి, తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, అదే తత్వం అనేటువంటిది. మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు. మనలో ఉన్నటువంటి మనకు శక్తి తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టం. అది కొంతమందికి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, రమణ మహర్షి, కన్యకా పరమేశ్వరి, మహమ్మద్ ప్రవక్త, క్రీస్తు, ఇటువంటి కులాలతో సంబంధం లేదండి, కులాల మతాల సంబంధమే లేదన్నమాట. అసలు భగవంతుడు ఏ రూపంలో అయినా కానీ జన్మించవచ్చు, ఆయన కులాల మతాలతో సంబంధం లేదు, అవి పెట్టుకుంది మనమే. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళు వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. ఇది వాళ్ళల్లో ఉండేటువంటి ఆత్మశక్తిని, దైవశక్తిని వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. అందువల్ల వాళ్ళు మానవ రూప దేవతలయ్యారంతే. మేము దేవుళ్ళమని ఎప్పుడూ కూడా చెప్పాలా. యేసు చెప్పాడా? మహమ్మద్ ప్రవక్త చెప్పారా? సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారా? రమణ మహర్షి చెప్పాడా నేను దేవుణ్ణని? కన్యకా పరమేశ్వరు చెప్పిందా? నీలంబాటి అమ్మవారు చెప్పారా? ఎవ్వరూ కూడా మేము దేవుళ్ళము అని ఎప్పుడూ కూడా చెప్పలే వాళ్ళు. గౌతమ బుద్ధుడు చెప్పాడా? ఎవ్వరూ కూడా చెప్పలేదు అన్నాడు మేము దేవుళ్ళం అనేటువంటి సంగతి ఎప్పుడూ చెప్పలే వాళ్ళు. అయితే మనం వాళ్ళని దేవుళ్ళలాగా కొలుస్తున్నాం. కారణం ఏంటి? మనలో లేనటువంటి శక్తి వాళ్ళల్లో ఉంది. వాళ్ళు తెలుసుకున్నారన్నమాట, ఆత్మశక్తిని తెలుసుకున్నారు. అది తత్వం అనేది. మనం తత్వాన్ని మనం తెలుసుకోలేం, చాలా కష్టం అది. మనకేంటంటే కాంతా కనకం చెప్పాం కదా, కాంతా కనకం, కాంతా కనకం, డబ్బులు స్త్రీ, ఈ రెండు ఉంటే చాలు, ఇది ఇంకేం అవసరం లేదన్నమాట. వాటి కోసం ఆశపడేటువంటి వాళ్ళం మనం. డబ్బులు లేకపోయినా కానీ, స్త్రీ తోడు లేకపోయినా కానీ వీడు మానసిక వ్యాధిని కోల్పోతున్నాడు అనమాట. వాటి మీద విరక్తి చెంది వాటిని గురించి ఆలోచించినటువంటి వాళ్ళే అవధూతలు, యోగులు, దైవశక్తి సంపన్నులు వాళ్ళు. అయితే అందరం అలా అయితే ఇంకేముంది, జరిగేదే లేదనమాట. అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గులు అందరూ కూడా ఉండాలి. లేకపోతే అట్లా. ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఈ క్లాస్ రూమ్లో పిల్లలు చదివేవాడు, చదవనటువంటి వాడు, గోల్ చేసేవాడు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటేనే అది క్లాస్ అవుతుందన్నమాట. లేకపోతే అంతా నిశ్శబ్దంగా ఉండి ఇంకేముంది. శ్రీరాముడికి ఎందుకు పేరు వచ్చింది? రావణాసురుడి వల్లే పేరు వచ్చింది. అదే రావణాసురుడే లేకపోతే ఈయన పట్టించుకునేవాడు ఎవడు రాముడిని? ఈరోజు విగ్రహాలు పెట్టి దేవాలయాలు కట్టేవాడు ఎవడు ఉంటాడనమాట. అంటే రాముడి కంటే కూడా రావణుడే గొప్పవాడు ఒక రకంగా అడుగుతుంది. ఆయన వల్ల ఈయనకు పేరు వచ్చింది. ఒక మంచివాడికి పేరు రావాలంటే దుర్మార్గుడు పక్కన ఉండాలి. అది వాళ్ళ దుర్మార్గత్వాన్ని పోగొడతాడనమాట. రాముడు అదే కదంది, రావణాసురులో ఉండేటువంటి దుష్టత్వాన్ని పోగొట్టాను నేను అంటే రావణుని కాదు అన్నాడు అనమాట. ఆయన మహాశివభక్తుడు, సాక్షాత్ శివుడే అని చెప్పాడు వాళ్ళమ్మ కౌసల్యాదేవితోటి. కాబట్టి మన ఛానల్లో ఈ తత్వం అంటే అదనమాట, మనం తెలుసుకోలేం. అందుకని మనలో ఉండేటువంటి తత్వాన్ని, ఆ శక్తిని తెలుసుకునేంత వరకు మనం నమాజులు చేయాల్సిందే, ప్రార్థనలు చేయాల్సిందే, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయాల్సిందే.
అయితే నీ మతాన్ని నీ కులాన్ని గౌరవించుకో, వద్దంటంలే. ఇతర మతాలని ఇతర కులాలని ద్వేషించొద్దు. బలవంతంగా ఇతర మతాల వాళ్ళని నీ దాంట్లో లాక్కోవద్దు. వాళ్ళని ఎప్పుడూ కూడా ద్వేషించటం అనేటువంటిది పనికిరాదు. ఇతర మతాలను ఇతర కులాలను ద్వేషించినట్లయితే నీ చెడుతనమే బయటపడుతుంది. అది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, ఆయన ఎవరు, మందా కృష్ణమాదిగా. ఏం పర్వాలేదు చెప్పుకోవచ్చు, అందరూ పేపర్లో కూడా పడుతూనే ఉంది మందా కృష్ణమాదిగా అని. పేపర్లో పడుతూనే ఉందిగా, చూస్తున్నారుగా. మనం పేపర్లోనే పడి రేడియోలో మనం అంటంలో తప్పే ఉంది. ఆ మహానుభావుడు మరి ఇంతవరకు ఏం మాట్లాడలే. ఈ మధ్య కొన్ని వివాదాల్లోకి వచ్చాడు. బ్రాహ్మణుల గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు, అంటుంటే విన్నా ఇందాకనే. బ్రాహ్మణుల గురించి, బ్రాహ్మణత్వాన్ని గురించి, హిందూ తత్వాన్ని గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు అని అంటున్నారన్నమాట. నిజానికి ఆయన ఆ విధంగా అంత అవసరం ఆయనకి చెప్పండి? ఏ రోజైనా వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడారా? బైబిల్ గురించి ఎప్పుడైనా కానీ అవమానపరిచారా? క్రీస్తుని గురించి అవమానపరిచారా? మరి వాళ్ళని గురించి, ఆ కులాలు ఎస్సీ ఎస్టీల గురించి వాటిని కించపరిచారా? బ్రాహ్మణులు ఎప్పుడైనా కించపరిచారా? కించపరచలే. అసలు మనకు ఈ ఇవంతా కూడా ఈ మానవ నడవడిక, ప్రవర్తన, వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా చెప్పింది ఎవరు? మందాకృష్ణ గారు గుర్తుపెట్టుకో, చెప్పింది ఎవరో తెలుసా? శూద్రులు. మనం ఎస్సీ ఎస్టీలు అంటాం చూడు, వాళ్ళే తపస్సు చేసి మహర్షులుగా మారాయి. ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. వ్యాసుడు, వాల్మీకి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రాహ్మణులా? కానే కాదు. కాబట్టి ఏంటంటే, అందుకని అటువంటి వాళ్ళని కించపరచకూడదు. ఎదుటి వాళ్ళని చెడుగా చూసావంటే నీ చెడుతనం బయటపడినట్లే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇది కాబట్టి మన ఛానల్లో వాటిని గురించి ఉంటుందన్నమాట. మానవులకు వచ్చేటువంటి సమస్యలు అవి ఎలా తీర్చాలి అనేటువంటివి. అవసరమా కాదా? ప్రతి ఒక్కడికి అవసరమే. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చిట్ట డైవర్స్ అంటున్నాడు అన్నమాట. ఇద్దరి మధ్యలో చిన్న తగాదాలు, అనుమానాలు, అపోహలు. మరి వాళ్ళకి మనశ్శాంతినివ్వాలిగా. ఆత్మహత్య చేసుకునేవాడు కూడా మన ఛానల్ని విన్నట్టయితే, చూసినట్లయితే ఆ ఆత్మహత్యని విరమించుకుంటాడు. అంత శక్తి ఉందన్నమాట దీంట్లో. అదే ఆధ్యాత్మికం అంటే, ఇంకా వేరే ఏం లేదు. ఆధ్యాత్మికం అంటే ఏదో అనుకుంటున్నారన్నమాట అందరు. అదే కాదు, ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు కూడా ఆధ్యాత్మికం అనేటువంటి తెలిసినట్లయితే వాడు ఆత్మహత్య నుండి విరమించుకుంటాడు అన్నమాట. ఏం పట్టించుకోడు. నీకు ఇంట్లో గొడవలు వస్తాయి, నీ భార్య ప్రవర్తన, పిల్లల ప్రవర్తన నీకు నచ్చదు, మానసికంగా కుంగిపోతావు, నువ్వు చెప్పేది వాళ్ళు వినరు. అప్పుడు నువ్వేం చేయాలి? అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు చూడండి. వాళ్ళ ప్రవర్తన నీకు నచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే, వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు, ఏం చేయకూడదు. ఉదయం లేవగానే హాయిగా తిను, పో. నీ ఊర్లో ఉండే శ్మశానాలు ఉన్నాయిగా, ఆ శ్మశానాల్లో 1 గంట సేపు కూర్చో. లేకపోతే దేవాలయాలు ఉన్నాయిగా, దేవాలయాల్లో పోయి కూర్చో. మళ్ళీ మధ్యాహ్నానికి రా, అన్నం తిను, మళ్ళీ పో, మళ్ళీ కూర్చో, మళ్ళీ రా, సాయంత్రం రా, తిను, పండుకో, నిద్రపో. జ్ఞాన ప్రసంగాలు మన వీడియోలు చూస్తూ పండుకో చాలు. ఇంక నేను ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. అందుకే మౌనం అనేటువంటిదే అన్నిటికీ సమాధానం అంటాడు అన్నమాట గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం. మౌనం. ఆ మౌనం చేతనే దక్షిణామూర్తి ప్రపంచాన్నే జయించాడు. ఆ మౌనం చేతనే మౌనస్వామి ప్రపంచాన్నే జయించాడు. కాబట్టి మన వీడియోలో ఉండేటువంటి అవి వచ్చే సమస్యల్ని పరిష్కార మార్గాలు అనేటువంటి ఉంటాయి. అయితే ఇదంతా కూడా నా యొక్క గొప్పతనం అనేటువంటిది కానే కాదనమాట. కేవలం సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటివే నేను చెప్తూ ఉన్నాను. వాటి అందరూ కూడా ఒకసారి ఆయన దర్శించి తరించండి. ఇప్పుడు తత్వం గురించి తెలుసుకున్నారు కదా, ఇంకా వేదాంతం ఉంది. వేదాంతం అంటే అదేదో ముసలి వాళ్ళు, తర్వాత రామాయణ భారతాలు చదువుకునేటువంటి వాళ్ళు, ఎవరో వయసు మీరినటువంటి వాళ్ళు చూసేటువంటిదే వేదాంతం అనుకుంటున్నావు. కాదు. వేదాంతం అంటే వాదనల యొక్క అంతమే వేదాంతం, వేదనల యొక్క అంతమే వేదాంతం. చూడండి, నేను చెప్పారు గురువు గారు, ఒక విషయాన్ని గురించి ఉందా లేదా అని వాదించావు. సైన్స్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేదాన్ని వాదించి చివరికి మౌనంగా వహించావు. అదే వేదాంతం. ఇక వేదనలు, బాధలు అనేటువంటివి ఉన్నాయి. బాధలు లేనటువంటి వాడంటూ ఎవడూ లేడనమాట. కాబట్టి ఆ వేదనల యొక్క అంతమే వేదాంతం. ఇది తెలిస్తే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది.
నీకు ఎటువంటి సమస్య అనేటువంటిది వచ్చినా కానీ ఆ వేదాంత తత్వశాస్త్రాలు చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది మైండ్ డైవర్ట్ చేసుకుంటావు అనమాట. ఆ టైంలో ఎవడో నిన్ను మోసం చేశాడు, వాడిని మళ్ళీ నువ్వు మోసం చేయలేవు. అప్పుడు నువ్వేం చేయాలి? మానసిక ప్రశాంతతను పొందాలంటే ఈ జ్ఞాన ప్రసూనాలు చూడాలి. ఇవి చూస్తేనే నీకు ప్రశాంతత అనేటువంటిది ఉంది. అదే లేదనుకోండి, చివరికి సూసైడ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. వేదాంతం, తత్వం, ఇంకా ఆధ్యాత్మికం అనేటువంటిది ఉంది. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే వ్యాధి ఆది రెండు ఉన్నాయి. వ్యాధి అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ రోగాలు వచ్చినట్లయితే నయం చేస్తారు, అంతేగా. వ్యాధులకు మందులు ఉన్నాయి. కానీ ఆది అంటే ఏంటి? మానసిక పరమైనటువంటిది. అది మనస్సుకు సంబంధించింది. మనోవ్యాధికి మందే లేదు అంటారనమాట. మానసిక వ్యాధికి మందు అనేటువంటిది లేనే లేదు అని అంటాడు. మరి వాళ్ళు ఎలా ఉండాలి? ముసలి వాళ్ళు ఉన్నారు పాపం ఇంట్లో, వాళ్ళని పట్టించుకోవటం లే, అసలు నీవేం పట్టించుకోవట్లే. అన్నం పెట్టలే, సరిగ్గా పట్టించుకోవట్లే. కొడుకు కోడలు ఎవరు కూడా పట్టించుకోవట్లే. మరి అటువంటి వాడికి మనోవ్యాధి అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళు ఏం చేయాలి? అలాంటప్పుడు తిట్టాలా, కొట్టాలా? గడప దాటకూడదే గతమే నాడు, మనిషికి మరువలేని సుఖమానాడు అన్నాడు కొండమది శ్రీహర్ష సినీ కవి ఆయన. చూడండి, ఎటువంటి సమస్య వచ్చినా కానీ నీ సమస్య అనేటువంటి దాన్ని గడప దాటకూడదు, ఇతరులతోటి ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఆ చెప్పినందువల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నిన్ను గురించి నీ సమస్యను తీర్చేటువంటి సమస్యని వాళ్ళు చెప్పరన్నమాట, ఇంకా ఆనందపడతారు. అందుకని నీవేం చేయాలి? నీ ఇష్టదైవం దగ్గర ఏడుపోయి నీ సమస్యకి పరిష్కార మార్గం అనేటువంటిది తప్పనిసరిగా దొరుకుతుంది. కాబట్టి మన ఛానల్ అంతా కూడా తిక్కల ఛానల్ కాదు. మిగిలినటువంటి వాళ్ళలాగా హాస్యోక్తులు, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటివి అనే కాదు. అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటిది తత్వం అనేటువంటి దానికి సంబంధించింది. తెలిసింది కదా మీకు? తత్వం, వేదాంతం, ఆధ్యాత్మికం, ఈ మూడికి తేడా ఇదనమాట. ఇవే మన దాంట్లో ఉండేవి. ఈ లేకపోతే ఏమవుతుంది? సూసైడ్లు జరుగుతాయి. అది అందుకే మన ఛానల్కి ఈరోజు